10 ఏళ్లు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ప్రతిపక్షానికే పరిమితమైంది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితికి చేరింది. ఇక అప్పటి నుంచి గులాబీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఏంటి, అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న చర్చ జోరుగా సాగుతుంది. కాగా ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన తాజా రిపోర్ట్ విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఆదాయం బీఆర్ఎస్ పార్టీదేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ కు ఏకంగా 737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఆదాయం విషయంలో బీఆర్ఎస్ టాప్ లో ఉందని వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఫైనాన్షియల్ స్టేటస్ ను విశ్లేషించిన ఏడీఆర్ 57 పార్టీలకు గాను 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది. ఇన్కమ్ విషయంలో బీఆర్ఎస్ టాప్ లో ఉండగా రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. టీఎంసీ ఆదాయం 333.45 కోట్లుంటుందని తెలుపగా డీఎంకేకు 124.35 కోట్లు ఇన్కమ్ వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. 39 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 1740.48 కోట్లు సమకూరగా అందులో కేవలం 5 పార్టీలకే 1541.32 కోట్ల ఇన్కమ్ ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. మొత్తం ఆదాయంలో 88.56% ఈ 5 పార్టీలకే రావడం గమనార్హం. ఇక వ్యయాల విషయానికి వస్తే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. టీఎంసీ 181.18 కోట్లు ఖర్చు పెట్టగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 79.32 కోట్లు, బీఆర్ఎస్ 57.47 కోట్లు, డీఎంకే 52.62 కోట్లు, సమాజ్వాదీ పార్టీ 31.41 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. అయితే వచ్చిన ఆదాయంలో బీఆర్ఎస్ 680 కోట్లు ఇంకా ఖర్చు చేయలేదని రిపోర్ట్ పేర్కొంది. బీజు జనతాదళ్ 171.6 కోట్లు ఖర్చు చేయకపోగా డీఎంకే 161 కోట్లను ఖర్చు పెట్టలేదని ఏడీఆర్ వెల్లడించింది. అయితే ఈ పార్టీలు వచ్చిన ఆదాయాన్ని మిగిల్చుకోగా 20 ప్రాంతీయ పార్టీలు మాత్రం తమకు వచ్చిన ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ విషయంలో జేడీఎస్ టాప్ లో ఉంది. జేడీఎస్ కు ఇచ్చిన ఇన్కమ్ కంటే 490% అదనంగా ఖర్చు పెట్టినట్లు అంచనా వేసింది.